జూనియర్ ఎన్టీఆర్ దేవరం మూవీ డే 3 కలెక్షన్స్ డే 2 కంటే ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు స్టేట్ లో అయితే అదిరిపోయే రేంజ్ అయితే రావడం జరిగింది. తెలుగు స్టేట్ లో ఓన్లీ 20 crores షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనం చూసుకుంటే కలికి కలెస్ అల్లారికి 19 crores రేంజ్ లో రావడం జరిగింది థర్డ్ డే షేర్. బట్ దేవరం మూవీకి 20 crores షేర్ రావడం అనేది ఎక్సలెంట్ ఓల్డ్ అనే చెప్పాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టాక్ అన్నమాట. మనం బయట చూసుకుంటే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. అయినా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే మూవీ తన స్టార్డమ్ అయితే ప్రూవ్ అయితే చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి మొత్తం ఎంత కలెక్షన్స్ వచ్చినాయి డే 3 వరల్డ్ వైడ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ గా మనం చూసుకుంటే నైజాం ఏరియా గురించి మాట్లాడాలి. నైజాం ఏరియా వచ్చిన కలెక్షన్ చూసుకుంటే దాదాపు 8 crores షేర్ అయితే రావడం జరిగింది నైజాం ఏరియా నుంచి. అలాగే సీడెడ్ రాయలసీమ నుండి చూసుకుంటే దాదాపు 3.9 crores అయితే రావడం అయితే జరిగింది షేర్. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇది ఈక్వల్ టు కొందరు ఈరోజు కి డే 4 ఇప్పుడు 3.9 crores షేర్ అంటే మామూలు విషయం కాదు సీడెడ్ లాంటి ఏరియా నుంచి. అండ్ అలాగే ఈ ఉత్తరాంధ్ర నుండి చూసుకుంటే 2.15 crores అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు చూసుకుంటే ఈస్ట్ వచ్చేసి 1 crore అలాగే వెస్ట్ వచ్చేసి 60 lakhs అయితే రావడం జరిగింది. అలాగే గుంటూరు ఏరియా నుంచి అయితే ఇది రికార్డ్ బ్రేక్ ఈవెన్ 3 days లోనే కంప్లీట్ అయిపోయింది. గుంటూరు ఏరియాలో దాదాపు 1.2 crores అయితే రావడం జరిగింది డే 3 కి. మొత్తంగా 3 days కి ఆ మూవీ ఏరియాలో చూసుకుంటే దాదాపు 9 crores షేర్ అయితే రావడం అయితే జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేసి 8.5 crores అండ్ 1 crore ప్రాఫిట్ లో ఉంది గుంటూరు ఏరియా. అలాగే కృష్ణ ఏరియా చూసుకుంటే దాదాపు 1.2 crores అయితే రావడం అయితే జరిగింది డే 3 కి. అండ్ అలాగే నెల్లూరు చూసుకుంటే 84 lakhs అయితే రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం 3 days చూసుకుంటే మనకి డే 3 చూసుకుంటే నైజాం మొత్తం ఏపీ అండ్ తెలంగాణ దాదాపు 20 crores షేర్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ గ్రాస్ చూసుకుంటే 28 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. మొత్తం ఇండియా వైడ్ చూసుకుంటే కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో నిన్న ఒక్కరోజు 4 crores గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ తమిళనాడు నుండి చూసుకుంటే దాదాపు 1.2 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ నిన్న ఇండియా వైడ్ కూడా ర్యాంపేజ్ అయితే మామూలుగా లేదు. నార్త్ ఇండియా నుంచి చూసుకుంటే దాదాపు మూవీకి 12 crores నెట్ అయితే రావడం జరిగింది. అంటే గ్రాస్ వచ్చి దాదాపు 15 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే ఓన్లీ ఇండియా నుంచి రావడం జరిగింది. టోటల్ గా ఇండియా మనం చూసుకుంటే డే 3 మనకి దాదాపు 40 crores వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది ఓన్లీ 3 days. అండ్ మొత్తంగా 3 days కి మనకి దేవరం మూవీ మొత్తం ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాం ఏరియా వచ్చేసి దాదాపు 38 crores అయితే రావడం అయితే జరిగింది షేర్. మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 44 crores అయితే రావాలి. సో ఇంకా మూవీకి 6 crores వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది నైజాం ఏరియాలో. మాక్సిమం ఈ రోజుతో కంప్లీట్ అయితే అవ్వచ్చు. అలాగే సీడెడ్ ఏరియా చూసుకుంటే దాదాపు 18 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ వాళ్ళు వచ్చి 22 crores. ఇంకో 4 crores వస్తే ఇక్కడ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. అలాగే ఉత్తరాంధ్రలో చూసుకుంటే 10.5 crores అయితే రావడం జరిగింది 10,50,00,000. ఇక్కడ బ్రేక్ ఈవెన్ వాళ్ళు వచ్చేసి 12 కోట్లు అని చెప్పాలి. ఇంకొక 2 crores ఇక్కడ బ్రేక్ ఈవెన్. అలాగే ఈస్ట్ వెస్ట్ లో కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరగా అయితే చెప్పాలి. ఈస్ట్ వచ్చేసి 6.7 crores అయితే రావడం జరిగింది. అండ్ బ్రేక్ ఈవెన్ వాళ్ళు వచ్చి 7.7 crores. ఇంకొక 1 crore ఇక్కడ బ్రేక్ ఈవెన్. అలాగే వెస్ట్ చూసుకుంటే 5.5 crores 3 days కి రావడం జరిగింది. దీని బ్రేక్ ఈవెన్ వాళ్ళు చూసుకుంటే 6.5 crores. ఇక్కడ 1 crore ఇక్కడ బ్రేక్. గుంటూరు ఏరియా వచ్చేసి అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయితే 8.5 crores ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే 9.5 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ 1 crore ప్రాఫిట్ లో అయితే ఉంది. అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే నెల్లూరు కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 4.4 crores అయితే రావడం అయితే జరిగింది. మూవీ కొన్నది వచ్చేసి 4.2 crores అయితే కొనడం జరిగింది. ఇప్పటి వరకు 4.4 crores అయితే రావడం జరిగింది నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ 3 days చూసుకుంటే దాదాపు 100 crores షేర్ అనేది అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే 112 crores వస్తే బ్రేక్ 12 కోట్లు వస్తే ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్. మరి వరల్డ్ వైడ్ ఎంత వచ్చిందో చూసుకుంటే ఓవర్సీస్ నుంచి దేవరం మూవీ యుఎస్ లో వచ్చేసి 5 million అయితే క్రాస్ అయితే చేసుకుంది. 5.2 million అయితే యుఎస్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఆస్ట్రేలియా నుండి చూసుకుంటే దాదాపు $750K అయితే రావడం అయితే జరిగింది. అలాగే యూకే కెనడా ఇవన్నీ కలెక్షన్స్ కూడా బాగా అయితే రావడం అయితే జరిగినాయి. మొత్తంగా ఓవర్సీస్ నుండి చూసుకుంటే దాదాపు 30 crores షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎక్సలెంట్ వరల్డ్ అని చెప్పాలి. అండ్ మూవీ ఇంకా 30 crores షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మొత్తంగా వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్. మొత్తం వరల్డ్ వైడ్ గా టీమ్ అఫీషియల్ గా వచ్చేసి 304 కోట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి అఫీషియల్ గా వెబ్సైట్స్ ఇవన్నీ చూసుకుంటే దాదాపు 275 కోట్ల వరకు అయితే వచ్చినాయి అని చెప్పి. బట్ ఎందుకు 300 కోట్లు ఇక్కడ 275 కోట్ల వెబ్సైట్ లో వేస్తున్నారంటే మాత్రము వాళ్ళకి బెనిఫిట్ షోస్ మనకు ఉన్నాయి కదా, అవి వాళ్ళు లెక్కలోకి అయితే క్యాలిక్యులేషన్ అయితే చేయలేకుంటున్నారు. ఎందుకంటే బెనిఫిట్ షోలకి మనం దాదాపు 20 crores వరకు అయితే రావడం జరిగింది. సో అవి వాళ్ళు లెక్క పెట్టకుండా అంటే ఇప్పుడు ఒక్కొక్క బెనిఫిట్ షో 1000 రూపాయలు టికెట్ అమ్మారు, దాని నుంచి దాదాపు 20 crores వరకు వచ్చాయి. సో ఆ లెక్కలు కూడా మన ప్రొడ్యూస్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు కాబట్టి 300 కోట్ల బ్యాగ్ అయితే వచ్చాయి. ఈ వెబ్సైట్ వాళ్ళు అయితే యాడ్ చేయట్లేదు. సో దాని వల్ల మనకి 20 crores అనేది డిఫరెన్స్ అక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మూవ్ చూసుకుంటే 300 crores అయితే క్రాస్ అయితే చేసింది. ఇది అఫీషియల్ గా వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్. అండ్ కేరళ ఏరియా అలాగే ఓవర్సీస్ రెండు కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్. మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మూవీకి ఇంకో 20 crores వస్తే వరల్డ్ వైడ్ వచ్చేసి 160 crores అయితే క్రాస్ అయితే చేసింది. ఇది గైస్ ఇప్పటి వరకు దేవరం మూవీకి 3 days కి వచ్చిన కలెక్షన్స్. మరి ఇంకో 20 crores ఈ వీక్ లో అయితే వచ్చేస్తాయని అనుకుంటున్నాను. మొత్తంగా వరల్డ్ వైడ్ అయితే బ్రేక్. మరి ఇది దేవరం మూవీ 3 days కలెక్షన్స్. ఇంకా డైలీ కలెక్షన్స్ అప్డేట్ వస్తుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.